వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా కొంచెం వర్క్ లోడ్ బిజీ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో కాకపోతే కొన్ని షార్ట్స్ మాత్రం అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. అందరూ మామిడికాయలు చూసి ఫామ్లో సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు మామిడికాయలు పెడుతున్నారేంటి అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది పునాసా వెరైటీ అనమాట. సమ్మర్కి ఏదైతే క్రాప్ వచ్చిందో మామిడికాయలు అవి అయిపోగా తర్వాత ఈ పునాసా ప్లాంట్కి అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట ఆ సీజన్ ఎండ్లో. సో ఇప్పుడు ఫ్రూట్స్ అయ్యాయి. సో పిల్లలు కూడా హార్వెస్ట్ చేశారు మాతో పాటు. సో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కావడం వల్ల వీటి హైట్ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో వాళ్ళకు కూడా అందుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు హ్యాపీగా హార్వెస్ట్ చేస్తున్నారు. మోస్ట్లీ మాకంటే ఎక్కువ వాళ్ళే హార్వెస్ట్ చేశారని చెప్పుకోవాలి. మాకు సమ్మర్ సీజన్ ముందు నుంచి స్టార్ట్ అయిన మామిడికాయలు చాలా ఎక్కువ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ వేసాం కాబట్టి ఈ మ్యాంగోస్లో కూడా కొన్ని ప్లాంట్స్కి ఎగ్జాక్ట్ సమ్మర్ సీజన్ ముందే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి మ్యాంగోస్, కొన్ని సమ్మర్ సీజన్లో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాంగోస్ మాత్రం సమ్మర్ సీజన్ తర్వాత అవుతున్నాయి. ఇది చూస్తే చిన్న ప్లాంటే కానీ దీనికి కూడా ఎక్కువ మ్యాంగోస్ అయ్యాయి ఇప్పుడు అయినవి ఇవి. సో ఈ పునాసా వెరైటీ మాత్రం 6 monthsకి ఒకసారి అవుతూ ఉంటాయి. రౌండ్గా ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి, పచ్చడికి కూడా బాగుంటుంది అన్నమాట. ఈ కాయ చాలా గట్టిగా ఉంటుంది. వెరైటీ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ అన్నీ వేయడం వల్ల సీజన్ మొత్తం ఏదో ఒక ప్లాంట్కి మామిడికాయలు అవుతూ ఉన్నాయి. సో ఇయర్లో కొన్ని మంత్స్ మాత్రమే మ్యాంగోస్ తినమేమో, మిగిలిన అన్ని మంత్స్ మాకు మ్యాంగోస్ దొరుకుతున్నాయి ఫామ్లో. ఇంకొక అప్డేట్ వచ్చేసి ఫస్ట్ టైం మా ఫామ్లో ఉన్న చింత చెట్టుకి చింతకాయలు అయ్యాయి. ఒకటి మాత్రమే వేసాను చింత చెట్టు, ఎందుకంటే అది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ క్రాప్స్ వేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి షెడ్ పక్కన వేసాము. సో ఒక 3-4 చింతకాయలు అయ్యాయి, అవి అలానే తినేసాము. ఇది మా ఫస్ట్ హార్వెస్ట్ అనుకోవచ్చు చింత చెట్టుకి. ఇంకా పీనట్ బటర్ వేసాం కదా, ఇదైతే వేసిన దగ్గర నుంచి కూడా ఒక 6 monthsకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అవుతూనే ఉన్నాయి. కాకపోతే మేమే ఇంకా యూటిలైజ్ చేయలేదు. పిచ్చుకలు అవైతే ప్యారెట్స్ అవి వస్తున్నాయో అవి తిని వెళ్తున్నాయి. నేనైతే దేనికి యూజ్ చేయలేదు ఇప్పటివరకు. కానీ ఈ చెట్టు మాత్రం ఎప్పుడు ఫ్లవర్ అవుతూ ఎప్పుడు ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి దీనికి. పిట్టలు కానీ పిచ్చుకలు కానీ బాగా ఇంట్రెస్ట్తో తింటున్నాయి ఈ ఫ్రూట్స్ని. యాక్చువల్గా నేను కూడా చూడాలి వీటిని ఎలా యూజ్ చేస్తారు అని. ఆ తర్వాత మేము కూడా హార్వెస్ట్ చేసి దేనికైనా యూస్ చేస్తాము. ఇంకొక అప్డేట్ వచ్చేసి ఏదైతే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఉందో దానికి ఫ్రూట్స్ అవుతున్నాయి. అవి మోస్ట్లీ ఆకుల్లోనే కలిసిపోతుంటాయి. ఆ ఫ్రూట్స్ ఎక్కువగా కనబడవు, బాగా పండిపోతే కానీ ఎల్లో కలర్ వచ్చి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి కొంచెం. నేను బయట కొని తిన్న స్టార్ ఫ్రూట్స్ మోస్ట్లీ కొంచెం పుల్లగా ఉంటాయి, కొంచెం కాదు చాలా ఎక్కువగానే పుల్లగా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్లాంట్కి ఏదైతే హార్వెస్ట్ చేసి మేము తిన్నామో అది అంత పుల్లగా లేదు, ఎక్కువ స్వీట్ ఉంది, చాలా తక్కువ పులుపు ఉంది దాంట్లో. చాలా బాగుంది టేస్ట్ అయితే. అలానే తినేయచ్చు ఎనీ ఫ్రూట్స్ అయినా కూడా ఇవి. ఇంకా వెజిటేబుల్స్కి వస్తే చాలా రకాల వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాము. అంటే వాటికి సపరేట్ ప్లేస్ ఏం పెట్టలేదు. ఎక్కడెక్కడైతే కొంచెం కొంచెం ప్లేస్ ఉందో కంచె కానుకొని అలా ఆ ప్లేస్లో వేసుకుంటూ వెళ్ళాము. సో వెళ్ళిన ప్రతిసారి ఇలా బుట్ట నిండా హార్వెస్ట్ చేసుకుంటాం ఏదైనా కూడా. గోంగూర కానీ, కాకరకాయలు, వంకాయలు. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి హార్వెస్ట్ చేసి తీసుకొస్తాము. ఇక్కడికి వచ్చాక అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సీతాఫలు కూడా అవుతున్నాయి ఫామ్లో. ఇవి నూనె ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవి చాలా ఎక్కువ ప్లాంట్స్ వేసాను కూడా, అవి చిన్నగా ఉండే చాలా ఎక్కువ ఫ్రూటింగ్ కూడా ఇస్తున్నాయి. వీటిని అయితే ఇప్పటివరకు ఫర్మెంట్ చేసి జ్యూస్ తీసి అయితే పెట్టాను, ఇంకా యూజ్ చేయడం స్టార్ట్ చేయలేదు, చేయాలి. బత్తాయి ప్లాంట్కి కూడా ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ అన్ని ప్లాంట్స్ 3 years అబోవ్ కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ అన్నిటికి కూడా ఫ్రూట్స్ వస్తున్నాయి. సో వితౌట్ ఎనీ కెమికల్స్, ఏ పెస్టిసైడ్స్ వేయకుండా మినిమం మేనేజ్మెంట్తో ఈ ప్లాంట్స్ ఇంత గ్రో అయ్యాయంటే అదే గ్రేట్ అనిపిస్తుంది. ఇలైచీ ప్లాంట్కి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా ఇలైచీ అయితే అవ్వలేదు కానీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది దానికి కూడా. ఇంకా
బనానా అయితే ఏదో ఒక ప్లాంట్స్కి మూలలో వేసామన్నమాట. ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఆగుతాయో ఆ గట్టు మీద కానీ వరి చేనులో మూలలకు కానీ అలా వేసాము. సో ఏదో ఒక ప్లాంట్కి అవుతూనే ఉంటాయి. క్రాప్స్ విషయానికి వస్తే పసుపు వేసాం కదా, ఎప్పుడు వేసినట్టుగానే ఆ పండ్ల చెట్ల మధ్యలో ఉన్న గ్యాప్లో, సో అవి హెల్తీగానే గ్రో అవుతున్నాయి. ఈసారి రైస్కి వస్తే బాస్మతి రైస్ వేసామన్నమాట. సో నారు వేసి ఆ తర్వాత తీసి పెట్టాము. బాగా హెల్తీగా గ్రో అయింది ఇప్పటి వరకు అయితే. సో హార్వెస్టింగ్ వరకు చూడాలి ఎలా అవుతుందో. మోస్ట్లీ మన వైపు ఎవరు తెలంగాణలో ఎక్కువ వేయదు బాస్మతి. మేము ట్రై చేసాము, అయితే పర్లేదు, ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు. ఊళ్ళో అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఒకవేళ మీకైతే మేము కూడా వేసాము బాస్మతి రైస్ అని. గ్రౌండ్ నట్స్ హార్వెస్ట్ చేసాము. సో ఈసారి ఒక 60 kgs వరకు గ్రౌండ్ నట్స్ అయ్యాయన్నమాట. సో వాటిని ఎండలో వేసి ఆ తర్వాత పట్టించడం కూడా అయిపోయింది. తర్వాత ఇంకొద్ది రోజులు ఎండలో వేసిన తర్వాత కానీ ఆయిల్ పట్టిస్తాము. ఇది ఈ వీక్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్.